let not your hearts be troubled. See, Jesus is beautiful and comforting the troubled heart. Troubled heart ని ఒక బాధపడిన దుఃఖపడిన హృదయాన్ని కంఫర్ట్ చేయడం అది ఏసైకి ఒక్కడికే సాధ్యమవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎదురుగా శ్రమలు ఉన్నాయి జీసస్ కి. హీ హాస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, స్ట్రగల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. హీ హాస్ అ బిట్రేయర్ షేరింగ్ ద సేమ్ టేబుల్ షేర్ చేసుకున్న బిట్రేయర్ ఉన్నారు. ఈస్ గోయింగ్ టు బిట్రే జీసస్ అండ్ జీసస్ ఇస్ గోయింగ్ టు బి క్రూసిఫైడ్. ఏసై సిల్వకు అప్పగించాలి. ఆయన కూడా ఆయన లెగసీ అందరి పాదాలు కడిగాడు. హీ వాష్ డిసైపుల్స్ ఫీట్. అండ్ నౌ హియర్ 14th చాప్టర్ హీస్ కంఫర్టింగ్ దెమ్. ఆయనకు అంత బాధ అంత దుఃఖం ఆయనలో పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడండి? హీస్ కంఫర్టింగ్ ద పీపుల్. ఆయన కంఫర్ట్ చేస్తున్నాడు. హీస్ కంఫర్టింగ్. ఎందుకు కంఫర్ట్ చేస్తున్నాడు? లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్. నేను వెళ్ళిపోతున్నాను కదా, మీరు మీ హృదయాలు కలవరపడనీయకుడి. ఆయన వాళ్ళకి వెళ్ళిపోతున్నానని చెప్తున్నాడు. హీ టోల్డ్ దెమ్ హీస్ లీవింగ్. సో నౌ దే ఆర్ కన్ఫ్యూజ్డ్. వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చింది, వాళ్ళకి భయం వచ్చింది. హియర్ జీసస్ ఈస్ నౌ గోయింగ్ టు డిపార్ట్. ఆయన డిపార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు హీ న్యూ దట్ ఆ యొక్క శిష్యులు చాలా దుఃఖపడతారు, బాధపడతారు, భయపడతారు. ఇవన్నీ ఏసైకి తెలుసు. ట్రబుల్ వస్తుందని తెలుసు. ఆయన ఈ భయంకరమైన లోకంలో శిష్యులను వదిలేసి ఆయన వెళ్తున్నాడు. ఇక్కడ చాలా రకాలైన శ్రమలు, వాళ్ళు పర్సిక్యూషన్ ఫేస్ చేస్తారని తెలుసు. ట్రబుల్స్ వస్తాయని ఆయనకి తెలుసు. సో జీసస్ ఈస్ ప్రిపేరింగ్ ద హార్ట్ ఫర్ దెమ్. వాళ్ళకి హృదయాన్ని ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఆయన అంటున్నాడు, బిలీవ్ ఇన్ గాడ్ అండ్ బిలీవ్ ఆల్సో ఇన్ మీ. బిలీవ్, ఐ నో దేర్ విల్ బి ట్రబుల్. సి, బిలీవింగ్ ఇన్ గాడ్ అండ్ ట్రస్టింగ్ గాడ్ ఈజ్ అన్ యాంటీడోట్ ఫియర్. అది మీ యొక్క విరుగుడు మందులాగా పనిచేస్తుంది. దేవుని నమ్మటం. సమస్యలు వచ్చినప్పుడు మన మనసు దేవుని వైపు నిలుపుకోవడంలో వచ్చే మనశ్శాంతి ఎక్కడ రాదు. నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మ్యాన్షన్ ఫర్ యూ. అక్కడ నా తండ్రి ఇంటి అనేక నివాసములు ఉన్నాయి. అక్కడ లేకపోతే నేను మీకు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను. సో వాట్ యు అండర్స్టాండ్ బై దిస్? దీని వల్ల మీకు ఏం అర్థం కావాలి? ఏసైని వెంబడిస్తే నాకేం వస్తుంది? శిష్యులు అనుకోని ఉంటారు, మేము అన్ని వదిలేసి, మా ప్రొఫెషన్ వదిలేసి వచ్చాము, మా కుటుంబాలు వదిలేసి వచ్చాము, మాకేం వస్తుంది? ఇప్పుడేమో నువ్వు వెళ్ళిపోతున్నాను అంటున్నావు, నువ్వు వెళ్ళే చోటకేమో మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు. సో రైట్ నౌ వి ఫాలోడ్ యూ. మిమ్మల్ని నేను వెంబడించాము, ఇప్పుడు నువ్వు వెళ్ళే చోటకి మమ్మల్ని తీసుకెళ్ళయ్యా, మేము కూడా వచ్చేస్తామంటే నువ్వే మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు. యూ సెడ్ యూ కెనాట్ కమ్ వేర్ ఐఎమ్ గోయింగ్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? సో దేవుడు అంటున్నాడు, హెవెన్ ఈజ్ రియల్, ఫాదర్స్ హౌస్ ఈజ్ రియల్. ఈ లోకంలో వచ్చే కష్టాలు కొంచెం వరకే, ఇట్స్ అ టెంపరరీ, బట్ we have a father's house. One day you all will come there. This is a promise that Jesus is speaking. Heaven is real. I am promising you, my father's house is real. And if I go and prepare a place for you, I will come again and will take you to myself, that where I am, you may be also. You know, this is what he is speaking to the disciples. Heaven is real. I'm preparing a place for you and I will come back and take you. That means he's giving hope to the disciples. He's giving confidence to the disciples. He's giving eternal perspective to the disciples. ఆయన ఒక నిరీక్షణ ఇస్తున్నాడు, ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఒక నిత్యత్వంను గూర్చిన ఆ యొక్క ముందు చూపుని, ఆ యొక్క పర్స్పెక్టివ్ ని మారుస్తున్నాడు ఆయన.